శివలింగాల రూపంలో దర్శనమిచ్చే నవగ్రహలింగాల ఆలయం గురించి తెలుసుకుందాం. నవగ్రహ మందిరం. ఈ ఆలయం అస్సాంలోని గౌహతి నగరంలో ఉన్న చిత్రాచల్ కొండల వద్ద నెలకొని ఉన్న ఒక పురాతన దేవాలయం. ఈ ఆలయ గర్భగుడిలో వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహలింగాలు కొలువై ఉన్నాయి. ఇక్కడ గ్రహాలు శివలింగాల రూపంలో దర్శనమిస్తాయి. నవగ్రహ కొండ లేదా చిత్రాచల్ పర్వతం అని కూడా పిలువబడే చిత్రసాల్ కొండల్లోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ ఆలయం నుంచి చూస్తే గౌహతి నగరం మరియు బ్రహ్మపుత్ర నది యొక్క సుందర దృశ్యాలు కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో అహోం రాజు రాజేశ్వర్ సింగ్ నిర్మించారు. గర్భగుడిలో 9 శివలింగాలుంటాయి. ప్రతి శివలింగం ఒక్కో గ్రహానికి ప్రతీకగా పూజలందుకుంటాయి. ఇక్కడ సూర్యుడు మరియు ఇతర గ్రహాలకు విశేష పూజలు నిర్వహిస్తారు. పూర్వం ఈ ఆలయం ఖగోళ జ్యోతిష్య అధ్యయన కేంద్రంగా కూడా పేరుగాంచింది. ఆలయం లోపల వృత్తాకారంలో ఉంటుంది మరియు అక్కడ 9 శివలింగాలు కనిపిస్తాయి. వాటి చుట్టూ 9 వేర్వేరు రంగుల వస్త్రపు పట్టీలుంటాయి. మధ్యలో ఉన్న శివలింగం సూర్యుడికి ప్రతీక కాగా మిగిలిన 8 లింగాలు సూర్యుడి చుట్టూ 8 దిక్కుల్లో ఉంటాయి. వాటిలో 4 ప్రధాన దిక్కుల్లో 4 ఉపదిక్కుల్లో ఉంటాయి. ఈ రంగుల్లో కుజుడికి ఎరుపు, శుక్రుడికి తెలుపు, శనికి నీలం, గురుడికి పసుపు, బుధుడికి ఆకుపచ్చ, సూర్యుడికి నారింజ, రాహువుకు నలుపు, చంద్రుడికి వెండి మరియు కేతువుకు బహుళ వర్ణాలున్నాయి. ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణం నుండి చుట్టూ ఉన్న అందమైన గౌహతి నగరాన్ని వీక్షించవచ్చు. ఒకవైపున గణేశుడికి చిన్న ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం అస్సాంలోని అత్యంత పురాతన దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని మొదట ఎవరు స్థాపించారు అనే దానిపై ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ 16వ శతాబ్దంలో కోచ్ రాజులు తొలి ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. అలాగే ప్రాంగణంలోని ఒక శాసనం ప్రకారం 1697 నాటి భూకంపంలో ఈ ఆలయం తీవ్రంగా దెబ్బతింది. తరువాత అహోం స్వర్గదేవ్ రాజేశ్వర సింహ 1752లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయంలో 9 గ్రహలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఈ నవగ్రహ ఆలయానికి అనుసంధానంగా దక్షిణపు లోయలో ఒక నవకుణ్య చెరువు తవ్వారు. ఈ చెరువును శిల్పఖురి అని పిలుస్తారు. ఆలయంలో జరిగే రోజువారీ నవగ్రహ పూజతో పాటు ప్రతి సంవత్సరం మాఘ ఫాల్గుణ సంక్రాంతి నాడు 3 రోజుల పాటు మహాయజ్ఞం నిర్వహిస్తారు. ఈ నవగ్రహ దేవాలయంలో భక్తులు గ్రహ ప్రభావాల నుంచి ఆశీర్వాదాలు మరియు పరిహారాలు కోరుకుంటారు. నవగ్రహాలకు పూజలు చేసి పువ్వులు, పండ్లు మరియు నూనె దీపాలతో నైవేద్యాలను శివలింగాలకు సమర్పిస్తారు మరియు నవగ్రహ పూజ, హోమం, శాంతి వంటి ఆచారాలను కూడా నిర్వహిస్తారు. ఈ నవగ్రహ ఆలయం గౌహతి నగరానికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే బస్సు మరియు టాక్సీ సేవలు మనకు అందుబాటులో ఉంటాయి. నవగ్రహ ఆలయం జూ రోడ్ మీదుగా సుమారు 6.2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుంది. శివలింగాల రూపంలో దర్శనమిచ్చే నవగ్రహ ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.